కాంతిరావు అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే మళ్ళీ ఆ సస్పెన్షన్ వెయిట్ పొడిగించడం అనేది మరో 6 నెలలు పొడిగించారు అనేది ఎలా చూడాలి? ఒక్కటి ఒక మంచి పనో చెడు పనో కానీ రాష్ట్రంలో ఒక వర్టికల్ డివిజన్ని ఈసారి తెలుసో తెలియకో ఒక పెద్ద తప్పు చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది. వాస్తవంగా చంద్రబాబు గారు విజనరీ అంటే ఎట్లా ఉండాలా? భవిష్యత్తు ఆలోచనలకు అనుగుణంగా ఉండాలి. ఇవాళ అధికారులు ఇదివరకు రాజశేఖర రెడ్డి హయాంలో అధికారులే కదా, చంద్రబాబు హయాంలోనే ఉండేది. చంద్రబాబు హయాంలో అధికారులే కదా, ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డికి ఉండేది, లేకపోతే రోసీకి ఉండేది. ఎవరన్నా అధికారులు మారిపోతారా? ఉద్యోగులు మారిపోతారా? అంటకాగిన అనే ఒక దిక్కుమాలిన పదం వాడుతున్నారు. వైసీపీతో అంటకాగిన అధికారికే అందలం, వైసీపీతో అంటకాగినటువంటి వాళ్ళకే పదవులు, ఇట్లాంటి రోజు రాస్తున్నారు. అదొక పెద్ద యుద్ధంలాగా మారిపోయింది. అవును, అదే కదా. రోజు తెలుగుదేశం పార్టీకే తలనొప్పి. ఏంటి ఇదేమవుతుంది? నేను అబ్జర్వ్ చేశాను కొన్ని కేసులు. దాంట్లో ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మన ఆఫీస్లో ఒక 2-3 ఉన్నారు, ఒకరికొకరికి పడదు. ఒకటి మెయిన్ పొజిషన్ కావాలని కోరుకుంటాడు. ఆ రెండో వాడిని దెబ్బతీయాలంటే వాడు ఇట్టంటోడు వాడు అట్టంటోడు అని రెండో వాడు చెప్తాడు. ఇది కామన్గా ఆ ఉద్యోగుల్లో ఉండేది. ఇప్పుడు వాళ్ళకు ఒక వెసులుబాటు ఇచ్చారు. ఎలాగా? ఈ పేపర్లో ఓ రిపోర్టర్ని పట్టుకుని ఆరాడు వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి తిరిగేవాడు సార్, ఆ డాష్ గడికి వచ్చేసి ఇప్పుడు కీ పదవి ఇచ్చారు సార్, మేమేమో